ఏపీడిఎస్సి షార్ట్ 262 కింది వాటిలో సరికానిది ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ఇక్కడ కరెక్ట్ గా చూస్తే ఇటువైపు స్థిర రాశి చరరాశి ఆ విధంగా అన్నాడు. ఫస్ట్ స్థిర రాశి అంటే ఏంటి? కాన్స్టెంట్ అంటే ఎప్పుడు మారకుండా ఉండేదాన్ని కాన్స్టెంట్ గా చెప్తాము. చరరాశి అంటే వేరియబుల్ అంటే ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారేదాన్ని మనం చరరాశిగా చెప్తాము. మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా చూస్తే ఏది మనకు రాంగో తెలుస్తుంది. జనవరి నెలలో రోజుల సంఖ్య, జనవరి నెలలో నువ్వు ఏ సంవత్సరం తీసుకున్నా కూడా మనకి 31 డేసే ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా మారే ఛాన్స్ అనేది లేదు. కాబట్టి ఇది స్థిర రాశి అని అంటున్నాడు. కాబట్టి కాన్స్టెంటే కదా. కాబట్టి సరైనది ఇది, సరి కానిది కాదు. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఒక రోజులో ఉష్ణోగ్రత, ఒక రోజులో ఉదయం నుంచి నైట్ వరకు ఓవరాల్ గా చూస్తే మనకి టెంపరేచర్ అనేది మారుతూ ఉంటది. కాబట్టి మారుతూ ఉండేదాన్నే కదా మనం చరరాశి అంటాం. కాబట్టి ఇది కూడా సరైనదే అవుతుంది. నెక్స్ట్ థర్డ్ చూస్తే మనిషి వయస్సు అనేది ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం 30 ఉంటే నెక్స్ట్ ఇయర్ 31, ఆ నెక్స్ట్ ఇయర్ 32 ఆ విధంగా మారుతూ ఉంటది. కాబట్టి అది కూడా చరరాశి వేరియబుల్ అవుతుంది. ఇది కూడా సరైనదే. నెక్స్ట్ చూస్తే ఫిబ్రవరి నెలలో రోజుల సంఖ్య అని అంటున్నాం. ఇది స్థిర రాశి అని అన్నాడు. ఫిబ్రవరి నెలలో 28 డేస్ ఉంటాయని అనుకోవచ్చు. కానీ ప్రతి సంవత్సరం 28 డేస్ ఉంటాయా? ఉండవు. ఎందుకు ఉండవు? నెక్స్ట్ లీప్ ఇయర్ వచ్చింది అనుకోండి. లీప్ ఇయర్ లో ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. కాబట్టి మారుతూ ఉంటుందా లేదా ప్రతి 4 ఇయర్స్ ఒకసారి? ఆ విధంగా పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండేటటువంటిది మనకి చరరాశి అవుతుందా కానీ స్థిర రాశి అవ్వదు కదా. కానీ వీడేమో ఫిబ్రవరి నెలలో రోజుల సంఖ్య స్థిర రాశి అని అన్నాడు. కాబట్టి ఇదే మనకి సరికానిది అవుతుంది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.